హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే మీ అందరి ముందుకు వచ్చాను. ప్రాజెక్ట్ ఏంటంటే చాలామందికి వైర్లెస్ డివైసెస్ తయారు చేయాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఎక్కడ ఉన్న లైట్ గ్లో అవ్వాలి, ఎక్కడ ఉన్న ఫ్యాన్ తిరగాలని. ఈరోజైతే ఆ ప్రాజెక్ట్ని ది సింప్లెస్ట్ వేలో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికంటే సింప్లెస్ట్ వే మరొకటి లేదు, ఇదే సింప్లెస్ట్ వే. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే. ఇది వచ్చేసి మెయిన్ సర్క్యూట్, ఇదంతా ఇది వచ్చేసి దాని కంట్రోలర్. ఇది మనం ఎప్పుడైతే ఇందులో మనం స్విచ్ ఆన్ చేస్తామో బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. ఇంక లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల మీకు ప్రతి చిన్న పాయింట్ కూడా ఈ వీడియోలో మీకు ఇంపార్టెంటే. ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అయినా మీకు అయితే వీడియో అసలు అర్థం కాదు. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. సర్క్యూట్ అంతా నేను పీవీ షీట్ మీద అయితే బిల్డ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఆర్సీ మాడ్యూల్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయో మీకు బాగా తెలుసు. ఇది వచ్చేసి 5 వోల్ట్ రిలే. ఇది ఎలా వర్క్ అవుతుందో మీ అందరికీ తెలుసు. దీంతో ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు మీరు. బల్బ్ హోల్ ఒకటి, అలాగే 2 బ్యాటరీస్ కావాలి. రిసీవర్ కోటి, కంట్రోలర్ కోటి. రిసీవర్ తీసుకొని మనం ఒక ఛానల్ వైర్స్ అనేది కట్ చేసుకొని అనదర్ ఛానల్ వైర్స్ అనేవి మనం రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేసుకోవాలి. దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఏమి ఉండవు, మనం ఎలాగైనా కనెక్ట్ చేయొచ్చు. ఛానల్ అంటే మనం ఒక మోటార్ కనెక్ట్ చేస్తాం కదా, ఆ మోటార్ వైర్స్. నెక్స్ట్ దీనికి డీసీ సప్లై కోసం ఒక స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. స్విచ్ ఏమో ప్లస్ వైర్కి కనెక్ట్ చేసుకొని మైనస్ టెర్మినల్ ఏమో డైరెక్ట్ చేసుకోవాలి. నేనైతే హెచ్డబ్ల్యూ బ్యాటరీ వాడుతున్నాను దీనికి, అందుకే క్లిప్ కనెక్ట్ చేసుకున్నాను. ఇదంతా మనం పీవీ షీట్ మీద అయితే సర్క్యూట్ అంతా సెట్ చేసుకోవాలి. ఇలాగా బల్బ్ హోల్డర్స్కి వైర్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఒక టెర్మినల్ ఏమో వైర్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన టెర్మినల్ మనం రిలేకి అనేది కనెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా బల్బ్ నుంచి వచ్చిన టెర్మినల్ వచ్చేసి ఇక్కడ మనం రిలేకి ఈ ప్లేస్లో షోల్డరింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్పుట్ వచ్చేసి ఇట్ సైడ్ ఈ సెంటర్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి రిలే మాడ్యూల్లో. అయిపోయిన తర్వాత మనం ఆర్సీ మాడ్యూల్ అయితే తయారు చేసుకోవాలి. దీనికైతే నేను ఒక పీవీసీ బాక్స్ అనేది సెట్ చేసుకున్నాను. మనం రిసీవర్లోని ఏ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఛానల్ స్విచ్కి మనం అనదర్ స్విచ్ యాడ్ చేసుకొని సోల్డరింగ్ చేసుకోవాలి. అలాగే కంట్రోలర్ కూడా మనం పవర్ సప్లై అవ్వాలి, డీసీ సప్లై. ఇప్పుడైతే మన సర్క్యూట్ అంతా కంప్లీట్ అయింది. దీన్ని అంతా బాక్స్లో ప్యాక్ చేసుకోవడమే. నీట్గా లోపల బాక్స్ లోపల మొత్తం సర్క్యూట్ అంతా మనం నీట్గా పెట్టేసుకోవాలి. దీనికైతే నేను బ్లాక్ పెయింట్ చేసుకుంటాను. చూసారు కదా దీని ఫుల్ మేకింగ్ వీడియో. ఇదైతే ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు, ఇది ఒక రిలే మాడ్యూల్. ఈ రిలే మాడ్యూల్ వర్కింగ్ మీకు తెలిసినట్లయితే దీన్ని ఫేక్ వీడియో అనరు. ఇప్పుడు దీని వర్కింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందో. ఇది ఎటువంటి ఫేక్ వీడియో అయితే కాదు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.